తెలంగాణ జై తెలంగాణ చేతులెత్తు రాజురాని జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. పంట పండించడానికి కష్టం ఎంతో తెలుస్తుంది, ఎప్పుడు యూరియా అవసరమో తెలుస్తుంది, ఎప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అవసరమో తెలుస్తుంది. నటన పెట్టుకోకుండా రాజకీయమైన నాయకులకు పదవులు కట్టబెట్టి అడ్వైజర్గా పెట్టుకుని పరిపాలన చేస్తే ఇదే అసలు. కేసీఆర్ ఉన్నప్పుడు నారులు పోసే టైంకి నాటు పెట్టే లోపల రైతు బంధు ఇచ్చేటోడు ఎకరానికి 5,000. రైతు పొలం దుండిందంటే నాకు కొత్తగా 5,000 దాంట్లో కొనుక్కొచ్చి అన్ని వేసుకుంటా ధైర్యంతో ఉండేది. ఇప్పుడట నెలకు 1 ఎకరానికి వేస్తాడట, అది కూడా అన్ని వేయలే. మరి పొలం ఈయన వేసేటప్పుడే నాటు పెట్టాలా? మళ్ళీ ఆయనే అంటాడు, ఆయనకు నిజంగా ఆయన ముఖ్యమంత్రి హోదా మర్చిపోతాడు, ఉందాతనం లేకుండా పోతుంది. ఎవరో చెప్తుండే నేను ఈ 6,000 అలా తాగడానికి ఇస్తున్నాను అన్నాడు. అరే చూడు, నిజంగా ముఖ్యమంత్రి అన్నమాట. ఒకేసారి ఇస్తే వానికి ఏమైనా అక్కర్లేదు. పంట నాటు పెట్టేటప్పుడు ఇత్తనాలు వేసేటప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఏ పంట నాటు పెడతాడే? మొన్న ఇచ్చిండు 23వ తారీఖున, ఆ తర్వాత 20వ తారీఖు, 22వ తారీఖు వేసిండు. అప్పుడు 1 ఎకరం, అప్పుడు 1 ఎకరం. ఇదనే చెప్పినాం ఎన్నికల్లో. కేసీఆర్ 15 ఇస్తాడు, నేను 15 ఇస్తాను. కేసీఆర్ రైతులకు ఇస్తాడు, మేము కౌలు రైతులకు ఇస్తా ఉన్నాం. కౌలు రైతులు లేదు, అసలు రైతు డూప్లికేట్ లేదు, అసలు ఏం ప్రభుత్వం అండి? దొంగ మాటలు మాట్లాడి రైతులను మభ్యపెట్టి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలో కూర్చున్నాక చెడ్డు చూపెడుతున్నాం. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇదే కాదండి, 2 లక్షల రుణమాఫీ నేను చేసినట్టు చేతులు దొరుకుకుంటాడు. నేను అడుగుతున్న ప్రశ్న, 2 లక్షల రైతులు రుణమాఫీ అయినాదండి ఒక్కరికి? 2 లక్షలు ఉన్నదానికి ఒక్కరికి? వీళ్ళే చెప్పారు అధికారంలో వచ్చిన తెల్లారమన్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్లు కావాలన్నారు. మీరన్న మాట. లాస్ట్ బడ్జెట్లో 30,000 కోట్లు అన్నారు. ఆఖరికి ఇచ్చింది 16,000 కోట్లు, కొందరికి బండే లేదు. సగం ఇంకా 16,000 కోట్లు కూడా పూర్తిగా బండే. 49,000 కోట్లు 16 అంటే 4 వంతు కూడా వేయలేదు. ఏమంటాడంటే మేము రుణమాఫీ చేసినామని ప్రజలు పంపుతారు. ఎంపీ ఎన్నికలను అయితే భద్రాద్రికి పోతేనో రామచంద్రపురం వారి మీద కొట్టేసి చెప్తున్నా మీకు ఇస్తా, యాదగిరి గుట్టకపోతే లక్ష్మీనరసింహ స్వామి గుట్ట, మహబూబ్ నగర్ పోతే జోగులాంబ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తుంది. ప్రమాణాలు ఎటుపోయినాయి? అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి కొన్ని రోజులకు శూలాలు అయి తిరుగుతాయి. రైతులందరికీ, ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతారు. ఆఖరికి పాపం ముసలోళ్ళు 2,000 కేసీఆర్ ఇస్తుండు, 4,000 వస్తే మా కొడుకులు కోడలు సాధినా సాధకుండా ఉన్నా లేకుండా దీంతో మేము బతాం, 6 కిలోల బియ్యం వస్తాయి.